జీవిత అనుభవాన్ని నెమరేసుకుంటూ చెప్పేటప్పుడు, ఎవరికైనా చెప్పేటప్పుడు లేదా ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు, మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాం, ఎలా ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం అనేది చాలా చక్కగా, అందంగా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగిన గర్వంతో చెప్తాం. కానీ ఆ చెప్పేటప్పుడు ఫలానా వారు నాకు ఆ టైంలో సహాయం చేయకపోతే, లేదా ఫలానా వారు నాకు ఆ టైంలో ఆ సూచన లేదా సలహా ఇవ్వకపోతే, నేను ఈ స్థాయికి చేరేవాడిని కాదు అని చెప్పుకోగలగడం గొప్పతనం. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళు ఎంత శ్రమిస్తున్నా సరే, ఆ శ్రమని గుర్తించడం చాలా ముఖ్యం. అది ఆ వ్యక్తి నడవడిక అయితే ఏంటి, లేదా అతని సుగుణాలైతే ఏంటి, లేదా అతని పనితనం అయితే ఏంటి, దాన్ని మెచ్చుకొని, దాన్ని ఎంకరేజ్ చేస్తూ, దానికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తూ ముందుకు తోసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే స్వార్థం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరు. కానీ ఆ స్వార్థం విడనాడిన వాళ్ళు ఎదుటి వాళ్ళకి మంచి చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించడు. ఎప్పుడూ నలుగురి గురించి మంచి చెప్తూ ఉంటాడు. అదేంటి సార్, మరి మీరు ఇంత గొప్పవాళ్ళు కదా, మరి ఇంతమంది గురించి చెప్తున్నారు కదా అని అంటే చిన్నగా నవ్వురుకుంటాడు తప్ప ఏ రోజు సోత్కర్షకు దిగడు. అలాగే మన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళ గురించి కూడా మనం చెప్పాలి. అంటే నేను ఫలానా అతను చాలా బెంబేలు పడిపోతుంటే, చాలా బాధపడిపోతుంటే, నేను అతనికి సమయానికి సహాయం చేశానని గర్వం లేకుండా మనం చెప్పుకోగలగాలి. అంటే మనం ఎవరి సహాయంతో పైకొచ్చాం, మనం ఎవరికి సహాయం చేసి పైకి తెచ్చాం, ఈ రెండు చెప్పకపోతే మన జీవితానికి అసలు అర్థం ఉండదు. ఎంతోమంది మన నిత్య జీవితంలో మనకు ఎన్నో సహాయ సహకారాలు అందించి ఉంటారు. ఇప్పుడు జంతుజాలానికి ఇలాంటి విచక్షణ ఉండదు. ఎందుకంటే అవి ఆ రోజు తిండి, ఆ రోజు నిద్ర, ఆ రోజు పడక, అంతే వాటికి. కానీ మనకు అట్లా కాదు. ఆ రోజు తిండికి, పడకకి, ఆ ప్రశాంతమైన జీవితానికి ఎవరు కారకులు? ఇప్పుడు ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు మనకి ఇంక్రిమెంట్ రాకపోతే, లేకపోతే సమయానికి జీతం రాకపోతే, బోనస్ రాకపోతే మనం సంస్థ గురించి ఆలోచిస్తాం, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని. కానీ అన్నీ సవ్యంగా సమకూరుతున్నప్పుడు మనం ఏ రోజు కూడా ఈ సంస్థ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది, ఒక్కసారి మనకి ఈ సమస్య వచ్చింది అని చెప్పి ప్రశాంతంగా ఉండం. మనం నలుగురికి చెప్తాం, నలుగురితో మాట్లాడతాం. ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ సమస్య అయినట్టు. వాళ్ళకి అసలు మేనేజ్మెంట్ కనుక చూస్తే వీళ్ళు మనకి సహాయకారిగా ఉండడం లేదు అన్న భావన మనమే పెంపొందించుకుంటాం. నేను అంటుంది ఏంటంటే, అప్పటిదాకా చేసిన మంచి ఏమిటి అనేది మనం గ్రహిస్తూ, ఇక జరుగుతున్న సమస్యలు ఏమైనా వస్తున్నాయి అనుకోండి, వాటికి మనం స్పందించకూడదు, కొంతకాలం వేచి చూడాలి. ఇప్పుడు మనకి ఒక వాహనానికి తేడా ఉంది. వాహనం ఏంటంటే దాంట్లో పెట్రోల్ పోయిస్తేనే కదులుతుంది, పెట్రోల్ లేకపోతే అక్కడికక్కడ ఆగిపోతుంది. మనిషి అలా కాదు. గతంలో ఎవరు సహాయం చేశారు, ఎంత సహాయం చేశారు, ఎలాంటి సహాయం చేశారు, ఇవన్నీ గుర్తుంచుకుని ముందుకు కదులుతూ ఉంటాడు. ఇది ఆగిపోయింది అనుకోండి, అవతల వాడు సహాయం చేయడం ఆగిపోయింది అనుకోండి, నువ్వెవరో నాకు తెలీదు, నీకు నాకు సంబంధం లేదు అనేట్టుగా ఉండకూడదు. ఎందుకంటే మనం యంత్రాలం కాదు, వాహనాలు అంతకన్నా కాదు. మనం ఏంటి, మనసున్న మనుషులం. మన మనసు ఎంత విశాలంగా ఉండాలంటే, మనం రైల్లోకి ఎక్కుతాం. రైల్లోకి ఆ జనం బాగా ఉన్న ట్రైన్లో కానీ బస్సులో కానీ మనకు ఒక సీట్ దొరికితే బాగున్నాం అనుకుంటాం. ఎవరో మహానుభావుడు కాస్త జరిగి మాస్టర్ ఇక్కడ కూర్చోండి అంటాడు, మనం కూర్చుంటాం. కానీ అలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు, అంటే రైల్లో అంతకుముందు ఎవరు కూడా ఇతని గురించి పట్టించుకోలేం. ఎవరో ఒక్క వ్యక్తి ఉంటాడు, పక్క తిరిగి మాస్టర్ మీరు కూర్చోండి అని చెప్పి ఉన్నంతలో కాస్త స్థలం ఇస్తాడు. అతను మనకి దేవుడిలాగా అనిపిస్తాడు. సరే, ఇంకోసారి మనం అలాగే చక్కగా సీట్లో కూర్చుని ఉంటాం. మనం ఎప్పుడైనా ఇచ్చాము అట్లా? వెంటనే మనకు ఆలోచన రావాలి, మనం ఎప్పుడు ఇలా ఇవ్వలేదు కదా, ఇక నుంచి మనం ఇలా అలవాటు చేసుకోవాలి. ఈ వ్యక్తి నాకు ఈరోజు ఈ పాఠం చెప్పాడు, మన సమాజంలో బతకాలంటే ఇలా ఉండాలి అన్న భావన పెంపొందించుకోవాలి. ఆ రోజు అవసరం అప్పటిదే, ఈ రోజు అవసరం ఇప్పటిదే అని అనుకుంటే మనకి యాంత్రికతకి తేడా లేదు. మనిషి ఎప్పుడు కూడా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుండాలి, అంటే మానసికంగా ఎదుగుతూ ఉండాలి. దాన్నే పరిణతి అంటారు. ఏ జంతుజాలానికి ఇది ఉండదు కదా, ఏ వృక్షానికి ఇది ఉండదు, ఒక్క మనిషికి అన్నాడు. అసలు భగవంతుడు మనిషికి విచక్షణ ఎందుకు పెట్టాడంటే ఇందుకే. సమాజంలో అందరినీ కలుపుకుపోతాడు, అన్ని జీవరాశుల పట్ల ఉదారత కలిగి ఉంటాడు అనే భగవంతుడు మనిషికి విచక్షణ పెట్టాడు. అసలు మనిషి తనకి ఏదైనా మోక్షం కలుగుతుందా, తను రేపొద్దున చనిపోతే స్వర్గం లాంటివి లభిస్తాయి అని ఆలోచించే బదులు, నేను ఈ లోకంలో భగవంతుడు నన్ను ఎందుకు పంపించాడు, అది మనిషిగా ఎందుకు పంపించాడని ఒక క్షణం ఆలోచిస్తే
నలుగురితో సౌహార్దంగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, 10 మందికి మంచి చేస్తాడు ఉన్నంతలోనే. ఇప్పుడు నువ్వు లేచి ఎవరికి సీటు పక్కలేదు, నువ్వు కాస్త పక్క తిరిగి ఒక అతను కూర్చుంటే అతనికి ఏమైనా సమస్య ఉండొచ్చు, అతను కుర్రాడే అయి ఉండొచ్చు, అతనికి ఏమైనా సమస్య ఉండొచ్చు, చెప్పలేడు కదా. మనం పక్క తిరిగితే ఏం పోయింది, కాస్త స్థలం ఇస్తాం, ఎంతసేపు ట్రావెల్ చేస్తాం చెప్పండి. మనం కొంత దూరమే కదా. మన జీవన ప్రయాణంలో మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడం ఎంత, ఆ సమయం ఎంత, అతనితో పాటు ట్రావెల్ చేసే సమయం ఎంత, ఇవన్నీ ఎంత తక్కువ అసలు. ఇక్కడ కూడా మన స్వార్థమే పురివిప్పేస్తుంది అసలు. అలా కాకుండా మనిషి తనం మనలో వెళ్ళి వీరుస్తూ ఉండాలి. అలాగే ఎక్కడైనా ఉచితంగా ఇస్తున్నారంటే ఇక పరుగే పరుగు అనమాట. అక్కడికి వెళ్ళి మన అమ్మకి, మన నాన్నకి, మన తమ్ముడికి, మన అక్కలకి, మన చుట్టుపక్కలకి అన్నీ ఇలా ఏది ఒక కర్చీఫో లేకపోతే అక్కడ లేకపోతే ఒక కవర్ పక్క నుంచి అన్న తీసుకొచ్చి అన్నీ దాంట్లో వేసుకుంటాం. అలా కాకుండా నువ్వు వెళ్ళి నువ్వు ఒకటి తీసుకుని మిగతా వాళ్ళకి కూడా కావాలి కదండి, నువ్వు పక్కకు వచ్చేసి చూడు, ఈ మాట అంటూ పక్కకి రా. ఇప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు కూడా సిగ్గుపడతారు, అరే నిజమే కదా మనం ఇన్ని తీసుకుపోతున్నా అంటే వెనక ఉన్న వాళ్ళు కూడా అది దొరకాలి కదా అని. లేదా మీరు ఒక 4 తీసుకుని వెనక వాళ్ళకు 4 ఇచ్చేయండి, వాళ్ళు పక్కకు వచ్చేస్తారు లైన్లోంచి. ఇది కూడా చేయి. మనకు దొరికింది, అమ్మయ్య నాకు ఇంకా దొరకదు అంటున్నాను, నాకు ఇవాళ దొరికింది, ఎంత సంతోషమో. అసలు ఒక రాజ్యాన్ని జయించినంత ఆనందం. ఈ సంకుచిత మనస్తత్వాన్ని వదలాలి. మనసు విశాలంగా అవడానికైనా మనసు కుంచుకుపోయి, అంటే నేరో అంటారు, నేరో మైండెడ్ అంటారు. కుంచుకుపోవడానికి కూడా కారణం ఎవరో తెలుసా, మన ఆలోచన విధానం. మన ఆలోచన విధానం మన మనసుని ఎప్పటికప్పుడు విశాలపరుస్తూ ఉండాలి తప్ప దాన్ని కుంచుకుపోయేలా చేయకూడదు. కుంచుకుపోయే వాళ్ళని ఎవరిని కూడా ఎవరు మెచ్చుకోరు, సమాజం ముఖ్యంగా హర్షించదు. అంచేత మన మనస్తత్వాన్ని చక్కగా, అంటే ఎంత సాధు స్వభావంతో ఎంత విస్తృతం చేసుకుంటే భగవంతుడు కూడా అందులో కొలువై ఉంటాడు. మన మనసే దేవాలయం అన్నది అందుకే. మన మనసులో ఎంత మంచి పట్ల ఆలోచిస్తే, ఎంత మంచిని ఆరాధిస్తే అది దేవుడికి కొలువు అవుతుంది. ఈ విషయం మీతో పంచుకోవాలనిపించింది, అందుకే పంచుకున్నాను. అలాగే మల్లెపందిరి ఛానల్కి మీరందరూ కూడా సబ్స్క్రైబర్స్ అయ్యి చాలా ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తున్నారు, రోజు రోజుకి చక్కగా పెరుగుతున్న నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ రకమైన భావనతో ఉంటే నేను ముందు మరిన్ని మంచి విషయాలు మీతో పంచుకుంటాను. చాలా తక్కువ సమయం కదండి మీ జీవితంలో, ఇది మీరు ఈ ఛానల్కి కేటాయించిన చాలా తక్కువ సమయం, ఉన్నంతలో విలువైన విషయాలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ సంబంధీకులకి ఈ ఛానల్ పంచి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బలం ఏర్పడుతుంది, మరిన్ని మంచి విషయాలు మీతో పంచుకునే అవకాశం లభిస్తుంది. దయచేసి ఈ విషయం గ్రహించండి. అలాగే ఈ ఛానల్కి లైక్ కొట్టి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్లు నమోదు చేయండి. నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్స్ రావట్లేదు. కామెంట్స్ వస్తేనే కదా ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఈ ఒక్క అంశం గురించి ఎవరెవరు ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇందులో అసలు మంచి ఉందా చెడు ఉందా, అసలు ఇది కరెక్టేనా అన్నది వాళ్ళ భావనలో మాకు వ్యక్తపరిస్తే నాకు అర్థమవుతుంది. అప్పుడు సమాజంలో ఇలా జరుగుతుంది, దీన్ని ఈ రకంగా మార్చాలని కొత్త టాపిక్స్ సిస్టమ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. శుభం.